ఎవరన్నారు జనసేనకు అభ్యర్థుల కరువు వచ్చిందని? ఎవరన్నారు జనసేనకు చెప్పుకోదగ్గ బలగం లేదని? ఎవరన్నారు జనసేనలో బీఫారాల కోసం అసలు పోటీయే లేదని? మా దగ్గర ఉన్నాయి గ్రూపు తగాదాలు, మా దగ్గర ఉన్నాయి కర్చీఫ్ల కొట్లాటలు, మా దగ్గర ఉన్నాయి కుర్చీలు మడత పెట్టే పర్ఫార్మెన్స్లు అంటూ సాక్ష్యాధారాలతో సహా సిద్ధమవుతోంది జనసేన. ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఏలూరు ఎమ్మెల్యే సెగ్మెంట్ ని తీసుకోండి అంటూ ఓ లైవ్ ఎగ్జాంపుల్ రెడీగా ఉంది. ఇక్కడ ఏలూరు టికెట్ మాకంటూ పరస్పరం కుళ్ళబొడుచుకునే కళాత్మక దృశ్యాలు అక్కడ బోలెడన్ని. ఏలూరు జనసేనలో కాపు వర్సెస్ తూర్పు కాపు. రెడ్డి అప్పలనాయుడు, నారా శేషు బాహాబాహి. పవర్ స్టార్ ని ప్రసన్నం చేసుకోవడానికి పోటాపోటీ ఫీట్లు. అజ్ఞాత పాత్రల్లో జీవిస్తున్న నాగబాబు, బన్నీవాసు. ఒకవేళ సీటు జనసేనకొస్తే కౌన్ బనేగా ఏలూరు పిస్తా. 100 కాదు 1000% నేనే పోటీలు ఉంటాను. ఏపీలో విపక్ష పొత్తు చర్చలు ఢిల్లీ స్థాయిలో వేడి పుట్టిస్తున్నాయి. కూటమి ఖరారు కోసం అగ్రనేతలంతా హస్తినలో మకాం పెట్టారు. పొత్తు సమీకరణాలు సెట్ అవ్వబోతున్నాయి. అప్పటిదాకా అందరూ నిశ్శబ్దంగా ఉండండి, దయచేసి ఎవరూ ఓవర్ యాక్షన్లు చెయ్యొద్దు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది జనసేన అధిష్టానం. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆ నిశ్శబ్దం బద్దలవుతోందా? గోదావరి జిల్లాలో హాట్ సెగ్మెంట్ ఏలూరు నియోజకవర్గం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానికి వైసీపీ టికెట్ దాదాపుగా కన్ఫర్మ్. అపోజిషన్ పార్టీలే అటో ఇటో ఎటో వైపు తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. పొత్తు లెక్కల్లో భాగంగా ఏలూరు తమ ఖాతాలోనే పడచ్చన్న అంచనాతో జనసేన క్యాడర్ ఉరకలెత్తుతోంది. లీడర్లు కూడా గేరు మార్చి టికెట్ రేసు రసవత్తరంగా మార్చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అత్యంత బలమైన సామాజిక వర్గం కాపు. ఇక్కడ కాపు సామాజిక వర్గం బలగం 62,000. కానీ వీళ్లలో ఎంతమంది లోకల్ కాపులు, ఎంతమంది వలసొచ్చిన తూర్పు కాపులన్న లెక్క మాత్రం ఎవ్వరి దగ్గర లేదు. కానీ కాపు వర్సెస్ తూర్పు కాపు అనే చీలిక మాత్రం స్పష్టంగా పుట్టింది. తూర్పు కాపులు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఏలూరులో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. జనసేన ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి అప్పలనాయుడు ఏలూరు జనసేనలో కీలకంగా మారారు. 2019లో జనసేన అభ్యర్థిగా పోటీలో నిలిచి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకును సాధించగలిగారు. తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా పార్టీలో మరింత చురుగ్గా మారారు రెడ్డి అప్పలనాయుడు. ఏలూరులో పవన్ వారాహి యాత్రను విజయవంతం చేశారు. సడన్ గా ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు నారా శేషు. వృత్తిరీత్యా బిజినెస్ మ్యాన్. గతంలో జనసేనలో ఉన్నప్పటికీ తర్వాత బయటికెళ్లిన నారా శేషు తాజాగా పవన్ కళ్యాణ్ ని కలిసి ఏలూరు రాజకీయాల్లో కలకలం సృష్టించారు. నారా గమనం పేరుతో వెలిసిన హోర్డింగులు ఏలూరు జనసేన క్యాడర్లో కదలిక తీసుకొచ్చాయి. అన్న వచ్చే ఆశ తెచ్చే అంటూ పవన్ కళ్యాణ్ తో ఆలింగనం చేసుకున్నప్పటి ఫోటోలతో ఏలూరంతా ఎట్టు చూసిన ఫ్లెక్సీలు హోర్డింగులే. ఇప్పుడు మేలుకోకపోతే ఇన్నాళ్ళో పడ్డ కష్టమంతా గోదాట్లో పోసినట్లే అనుకున్నారో ఏమో. తన కుర్చీని గట్టిగా పట్టేసుకున్నారు రెడ్డి అప్పలనాయుడు. సొంత సామాజిక వర్గంలోనే తనకు సవాళ్లు ఎదురవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారాయన. ఏలూరులో కాపుల కంటే తూర్పు కాపులే ఎక్కువ. ముఠా మేస్త్రిని, ఉద్యమ నేతను, నన్ను కాదని ఎవరికిస్తారు ఏలూరు టికెట్, జనసేన సీటు నాదే 1000% పక్కా అనేది రెడ్డి అప్పలనాయుడు దగ్గరుండే కాన్ఫిడెన్స్. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఒక సామాజిక వర్గం పై స్థాయిలో పైరువీలు చేసేటువంటి సామాజిక వర్గంలో ఆ సామాజిక వర్గం మొత్తం కాదు, కొద్దిమంది 3-4 లీడర్లు ఏదైతే సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకొని వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కొనసాగించాలనుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది వేరే వేరే ప్రయత్నాలు, దుష్ప్రచారాలు ఎక్కడైనా కానీ మాకే ఉండాలన్నటువంటి ఒక ప్రతిపాదన అనేది కొంతమంది కేవలం 3-4 లీడర్స్ మాత్రమే ఆ రకమైనటువంటి ప్రతిపాదనతో వస్తూ ఉన్నారు. 100 కాదు 1000% నేనే పోటీలు ఉంటాను. ఎందుకంటే ఈ రోజున కొంతమంది దాన్ని కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎండగట్టిని ఎదురకు రావటమే నా లక్ష్యం. ఇక్కడితోనే ఆగలేదు. అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఏలూరు కాపు నేతల్లో ఆధిపత్య పోరుకు వేదికగా మారింది ఈ సమావేశం. తన వెనక జరుగుతోన్న కుట్రల్ని ఎండగట్టడానికి సిద్ధమంటున్నారు రెడ్డి అప్పలనాయుడు. మరి అటువైపున్న మరో కాపు వర్గం ఊరికే ఉంటుందా? హమాలీ కార్మికుడిగా
యూనియన్ లీడర్గా మొదలైన అప్పలనాయుడి ప్రయాణంలో అనేక ఆటుపోట్లు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన భార్య ఏలూరు ఎంపీపీగా చేశారు. దెందులూరు టీడీపీ నేత చింతమనేనితో భేదాభిప్రాయాలొచ్చి పోలీస్ కేసుల దాకా వెళ్లింది వ్యవహారం. తర్వాతి పరిణామాల్లో జనసేన తీర్థం పుచ్చుకున్నారు రెడ్డి అప్పలనాయుడు. ఇలా డక్కీ ముక్కీలు తిని రాజకీయంగా స్థిరపడే స్థాయికొచ్చిన తనకు నారా శేష రూపంలో ఝలక్ రావడాన్ని సహించలేకపోతున్నారు రెడ్డి అప్పలనాయుడు. మనిషి అన్నాక ఆలోచన ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. ఆ దాంట్లో ఎక్కడైనా కొంత ఇతరులు కూడా ఇతర పార్టీలో ఉండి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఈ మధ్యకాలం చాలా మంది మా మనోహర్ గారి దగ్గరికి అనేక మంది దగ్గరికి తిరిగారు టికెట్లు కావాలని. నాకు తెలుసు, ఎవరైనా కానీ ఈ ప్రజాస్వామ్యం పార్టీలో ఎవరైనా అడగచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో అవన్నీ కామనే. దాన్ని మేము ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎంతమంది పార్టీలోకి వస్తే అంత బలమైనటువంటి ఒక శక్తిగా మారడానికి ఉపయోగపడుతుంది. అందరినీ కూడా పార్టీలోకి మేము ఈ మధ్యకాలం చాలా మంది ఆహ్వానించాం. 2019లో బుజ్జి, ఆళ్లనాని, రెడ్డి అప్పలనాయుడు మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. 16,000కు పైగా ఓట్లు సంపాదించి మంచి బేస్ వేసుకున్నారు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. ఇప్పుడు బుజ్జి లేరు కనుక ఆయన తమ్ముడు చంటి టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ చంటికి ఏలూరు రాజకీయాల మీద పట్టు లేదన్న ఆలోచనతో ఉంది టీడీపీ అధిష్టానం. తెలుగుదేశం నుంచి జనసేన ఆశించే బలమైన నియోజకవర్గాల జాబితాలో ఏలూరు కూడా ఉంది. ఈ క్రమంలో కూటమి తరపున పోటీ చేసే అవకాశం జనసేనకే వస్తే టికెట్ తననే వరిస్తుందని, పరిస్థితులు అనుకూలిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టొచ్చని ఆశపడ్డారు అప్పలనాయుడు. ఇప్పుడు పంటి కింద రాయిగా మారారు నారా శేషు. 2020 వరకు జనసేనలో ఉన్న నారా శేషు తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ జనసేన వైపు టర్న్ ఇచ్చుకున్నారు. సినిమా నిర్మాత బన్నీ వాసు డైరెక్షన్తోనే ఏలూరు హైవేపై ఆయన పవన్ కళ్యాణ్ కటౌట్లు ఏర్పాటు చేశారట. అటు నాగబాబు సిఫార్సుతో పవన్ అపాయింట్మెంట్ తీసుకుని ఏలూరులో రీఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి బయటకొచ్చిన ఎంఆర్డి బలరాం ఇటీవలే నాదెండ్ల మనోహర్ను కలిసి ఏలూరు రేసులో నేను సైతం అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఈ విధంగా పార్టీ లోపలే కోల్డ్ వార్ పీక్స్ కి చేరడంతో ఏలూరు జనసేన అభ్యర్థి ఎంపిక పవన్ కళ్యాణ్కి పెద్ద సవాల్గా మారింది.